హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబల్స్. మీతో చెన్నై సుధా. మనం నేటికి చేయబోయేది పొరటాసి నెల శనివారం దేవుడు పెట్టి మొక్కేదానికి ఏమేమి కాయలు చేయబోతాము, మళ్ళీ ఉప్పు పప్పు చేయబోతాము. కాయలు వచ్చి ఒక 5 రకాలు చేయబోతాము. ఏమేమి కాయలను చూద్దాం. బీరకాయ, పొట్లకాయ, గోచిక్కుడికాయలు, మళ్ళీ చిలకడ దుంప వచ్చి నేను ఉడకపెట్టి సర్మం ఎత్తేసి కోసి పెట్టి ఉన్నాను. కుక్కర్లో ఒక విసులు ఉడిచేసి చిన్న చిన్న ముక్కల్లాగా తరిగి పెట్టి ఉన్నాను. కారపులుసుకు బెండకాయ, దీంతో వచ్చి మనం మునక్కూరకు వేంపుడు చేయపోతాము. తాలింపుకు చూస్తున్నంట 3 పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టి ఉన్నాను. మనం ఉప్పు పప్పుకు చిన్న ఉల్లిపాయ కొద్దిగా దూంచి ఎత్తి పెట్టి ఉన్నాను. దీంతో వచ్చి మనం కావాల్సిన పచ్చిమిరపకాయ వేసుకుంటాం. సేమియా పాయాసానికి సేమియా ఎత్తుండాను. కందిపప్పు ఉడకపెట్టి ఎత్తిపెట్టి ఉన్నాను. ఉప్పు పప్పుడు రసం వచ్చి 2 టొమాటోలు వేసి ఒక నిమ్మకాయ పరిమాణానికి చింతపండు నానపెట్టి ఉన్నాను. పప్పు నీళ్ళు పూసి ఉన్నాను. మినపప్పు నానపెట్టి ఎత్తిపెట్టి ఉన్నాను. మినపప్పు అడగు. మనం ముందు పొట్లకాయ పొడిలు చూస్తాం. ఆవాలు వేసుకోండి. మినపప్పు, శనగపప్పు 1/2 చెంచా వేసుకోండి. ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ, కరివేపాకు అది పగిలిన తర్వాత పొట్లకాయ వేసుకోండి. ఇది వచ్చి అన్ని నీళ్ళకాయ వల్ల దీంట్లోనే నీళ్ళు ఉంటుంది. మనం కొద్దిగా నీళ్ళు పోస్తేనే చాలు. దీనికి సరిపడిన ఉప్పు వేసుకోండి. నీళ్ళు నిండా పోయవద్దు. మనం వీటికి చేసేదాన్ని నీళ్ళకాయనే. కొద్దిగా ఒక 1/2 టంబ్లర్ నీళ్ళు ఉంటేనే చాలు. పెట్టేస్తా. ఇప్పుడు ఉడుకుతా ఉంది. ఇప్పుడే మనం కొబ్బరి కొద్దిగా వేసుకుంటాం, 1 చెంచా. రెడీ. పొట్లకాయ వేంపుడు రెడీ. ఇది ఒక గిన్నెలో మార్చుంటా. మనం యాక్చువల్లీ గోచిక్కుడికాయ వేంపుడు చూడపోతాము. 2 చెంచా నూనె పోసుకోండి. ఆవాలు, మినపప్పు, శనగపప్పు బాగా ఆవాలు పగిలిన తర్వాత ఉల్లిపాయ, కరివేపాకు, ఒక పచ్చిమిరపకాయ బాగా వేగిన తర్వాత గోచిక్కుడికాయ వేస్తున్నాం. బాగా వేయించుకోండి. గోచిక్కుడికాయకి వచ్చి మనం కొద్దిగా సాంబార్ పొడి వేసుకుంటాం కారానికి. అప్పుడే అది రుచి ఇస్తుంది. సరిపడిన ఉప్పు వేసుకోండి. కొద్దిగా సాంబార్ పొడి వచ్చి ఒక 1/2 చెంచాన వేస్తున్నా. కొబ్బరి కూడా దాంట్లోనే వేసుకుంటాం, 1 చెంచా. దీనికి కూడా ఒక 1/2 టంబ్లర్ నీళ్ళు ఉంటేనే చాలు. మూసి పెట్టేస్తాం. వేగిన తర్వాత మనం ముప్పేస్తాం. అయిపోయింది. గోచిక్కుడికాయ వేంపుడు రెడీ. ఇప్పుడు మనం చేయకపోయేది బీరకాయ వేంపుడు. నూనె 2 చెంచా పోసుకోండి. ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ, కరివేపాకు, బీరకాయకు నీళ్ళు పోయవద్దు, దాంట్లోనే నీళ్ళు ఉన్ను. పసుపు, కావాల్సిన ఉప్పు వేసేసి దీంట్లోనే కొబ్బరి కూడా వేస్తున్నాను. సాంబార్ పొడి వచ్చి ఒక 1/2 చెంచా వేసుకోండి. బీరకాయకు దీంట్లోనే నీళ్ళు ఉడుచును, దీన్ని నీళ్ళు పోయవద్దు మనం. చూడండి, కరెక్ట్గా ఉన్ను. బీరకాయ వేంపుడు రెడీ. ఇప్పుడు మనం చిలకడ దుంప వేంపుడు చూస్తాం. నూనె 2 చెంచా పోసుకోండి. ఆవాలు వేసుకోండి 1/2 చెంచా. శనగపప్పు 1/2 చెంచా, మినపప్పు 1/2 చెంచా వేసుకుంటాం. దీనికి ఒక పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, కరివేపాకు వేస్తున్నాను. ఇది వచ్చి మనం పసుపు కొద్దిగా వేసుకోండి. దీంట్లోనే మనం వచ్చి సాంబార్ పొడి కూడా ఒక 1/2 చెంచా వేస్తే చాలు. ఇది నీళ్ళు పూసి మనం ఉడకపెట్టవద్దు. ఉడకపెట్టిన వల్ల దీంట్లోనే ఒక కలిపి మనం ఎత్తేస్తాం చాలు.
అంతే, మనం ఎత్తేస్తాం. చిలకడ దుంప వేంపుడు రెడీ. వచ్చింది మునక్కురాగు వేంపుడు. నూనె 2 చెంచా పోసుకోండి. ఆవాలు 1/2 చెంచా, శనగపప్పు, మినపప్పు 1/2 చెంచా వేసుకోండి. ఇది వచ్చి మన ఎండుమిరపకాయ, ఉల్లిపాయ కొద్దిగా ఎక్కువగా వేయాలి. మనకు వచ్చి పచ్చిమిరపకాయ మనకు ఎండుమిరపకాయనే బాగా రుచిస్తుంది మునక్కార వేంపుడు. మునక్కురాకుని బాగా శుభ్రంగా కడిగి నేను నీళ్ళు వడకట్టి ఎత్తిపెట్టిందని వేసేసి సరిపడిన ఉప్పు వేసుకోండి. మనకు వచ్చి మునక్కుర వేంపుడు కొబ్బరి కొద్దిగా ఎక్కువగా వేయాలి. ఒక 4 చెంచా దగ్గర కొబ్బరి వేసుకోండి, రుచి ఉంటుంది. ఇది కొద్దిగా నీళ్ళు పోసి మనం మూసి పెట్టేస్తాం. మునక్కుర వేంపుడు రెడీ. ఇప్పుడు మనం బెండకాయ కారపులుసు పెట్టబోతాము. నూనె 1 చెంచా పోసుకోండి. ఆవాలు, మినపప్పు, కరివేపాకు, ఇంగువ పొడి, ఎండుమిరపకాయ 2, వెల్లుల్లి రెబ్బలు ఒక 4, పెద్ద ఉల్లిపాయ 1 అన్నీ వేసి నేను బాగా వేయించుతూ ఉంటాను. ఉల్లిపాయ వేగిన తర్వాత టమాటాలు వేసుకుంటాం. దీనికి వచ్చి మంచి నూనె కూడా మనం వేసుకోవచ్చు. కావాలంటే 1 చెంచా 2 చెంచా మంచి నూనె వేసుకోవచ్చు. టమాటాలు వచ్చి మీరు నూరి కూడా పోయవచ్చు, లేదంటే సన్నంగా కోసి అట్నే డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. టమాటాలు బాగా వేయించండి. సరిపడిన ఉప్పు వేసుకోండి. దాంట్లో పసుపు కొద్దిగా. టమాటా బాగా వేగిన తర్వాత బెండకాయ చిన్న ముక్కలా కట్ చేసి పెట్టి ఉన్నాను, బెండకాయ వేసేయండి. ఒక 3 నిమిషాలు మనం మూసి పెట్టేస్తాం. ఇప్పుడు మనం మసాలాస్ యాడ్ చేయబోతాము. ఏమంటే ఒక 2 చెంచా ధనియాల పొడి, 1 చెంచా సాంబార్ పొడి, 1 చెంచా పులుసు మిరప్పొడి. ఇది 3 వేస్తే మనకు బాగుంటుంది పులుసు. బాగా కొద్దిగా పచ్చివాసన పోయేదాకా మనం దీన్ని వేయించేస్తుంటాం. మనం చింతపండు వచ్చి నేను ఒక చిన్న నిమ్మకాయ పరిమాణానికి నానబెట్టి ఎత్తిపెట్టుండా. ఆ రసం మట్టం దీంట్లో పిండి ఉడుస్తా. చింతపండు రసం చాలు. చింతపండు పోయినప్పుడు ఆ బెండకాయంలో ఉండ ఐదింత సరిగా పుట్టింది. ఇప్పుడు కావాల్సిన ఉప్పు కూడా వేసుకోండి. నూనె బాగా పైన వచ్చేటప్పుడు మనం పులుసు ఆఫ్ చేసుకుంటాం. మూసి పెట్టేసినప్పుడు ఒక 10 నిమిషాలు వదిలేయండి. చూడండి, ఇప్పుడు నూనె మొత్తం వేరగా పైన వచ్చేసింది. ఇప్పుడు మనం పులుసు ఆఫ్ చేసుకుంటాం. పులుసు రెడీ.